ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండైన యుద్ధకాండయందలి 6వ సర్గయందలి 19 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లంకలో రావణుడు రాక్షసులతో ఆలోచన చేయుట అనే కథగా విందాం. మహాత్ముడైన హనుమంతుడు దేవేంద్రుని వలె లంకలో చేసిన భయంకరములు ఘోరములు అయిన కృత్యాలను చూసి రావణుడు సిగ్గుతో కొంచెం తల వంచుకుని మంత్రులందరితో ఈ విధంగా పలికాడు. ఆ మానవ మాతృడు వచ్చి ఎదిరింప శక్యం కాని లంకా నగరాన్ని ఎదిరించి ప్రవేశించి సీతను చూడగలిగాడు. ఆ హనుమంతుడు చైత్య ప్రాసాదాన్ని ధ్వంసం చేశాడు. గొప్ప రాక్షస వీరులను చంపివేశాడు. లంకా పట్టణమంతా వ్యాకులం చేశాడు. మీ అందరికీ క్షేమమగుగాక. ఇప్పుడు నేనేం చేయాలి? ఏది యుక్తం, ఏది చేస్తే మంచిగా ఉంటుందో, ఏది మనకు హితమో అది చెప్పండి. ఓ మహాబలశాలులారా, మంత్రము అనగా ఆలోచన వలననే విజయం సిద్ధిస్తుంది అని పండితులు చెబుతారు. అందుకే రాముని విషయంలో ఆలోచించాలి అని కోరుతున్నాను. లోకంలో ఉత్తములు, మధ్యములు, అధములు అను 3 విధాలుగా మనుష్యులుంటారు. వారి అందరి గుణ దోషములను గూర్చి చెబుతాను వినండి. హితము కోరేవారు మంత్రమును నిర్ణయించుటయందు సమర్థులు అయిన మంత్రులతో గాని, ఒకే విధమైన ప్రయోజనం గల మిత్రులతో గాని, అధికులైన బంధువులతో గాని కలసి ఆలోచన చేసి ఎవడు పనులను ప్రారంభిస్తాడో, దైవమును అనుకూలం చేసుకోవడానికి కూడా యత్నం చేస్తాడో అతడు పురుషులలో ఉత్తముడు అని చెబుతారు. ఎవడు ఒంటరిగానే ఆలోచన చేస్తూ ఒంటరిగానే ధర్మాన్ని నిర్ణయిస్తాడో, ఒంటరిగానే పనులు చేస్తాడో అతడు మధ్యముడు అని అంటారు. గుణ దోషాలను సరిగ్గా నిర్ణయించకుండా దైవము మీదనే ఆధారపడి చెయ్యొచ్చులే అని కార్యాన్ని ఉపేక్షించేవాడు నరాధముడు. పురుషులలో ఉత్తములు, మధ్యములు, అధములు ఉన్నట్లే మంత్రాలలో కూడా ఉత్తమము, మధ్యమము, అధమము అనే భేదాలు నిత్యము ఉన్నాయి. శాస్త్రంలో చెప్పబడిన దృష్టిని బట్టి అంటే విధానాన్ని అనుసరించి ఐక్యవత్యమును పొంది మంత్రులు ఏ ఆలోచన యందు స్థిరంగా ఉంటారో అది ఉత్తమం. మొదట అభిప్రాయ భేదాలున్నా సరే మంత్రులు చేసే నిర్ణయమే చివరికి ఒకే విధంగా ఉన్నట్లయితే ఆ మంత్రము మధ్యమము. ఎవరికి వారు వేరు వేరు అభిప్రాయాలతో మాట్లాడుతూ ఐకమత్యమునందు ప్రీతిని చూపించక చేసే మంత్రం అధమం. అందుచేత ఉత్తమమైన బుద్ధి గల మీరందరూ బాగా ఆలోచించి ఇప్పుడు చేయవలసిన కార్యాన్ని నిర్ణయించండి. దానినే నేను అంగీకరించి చేస్తాను. రాముడు ధీరులైన వేల కొలది వానరులతో కలిసి మన్ని ఎదిరించడానికై లంకాపురానికి వస్తున్నాడు. అతడు తగిన బలం చేత తమ్మునితోనూ సైన్యంతోనూ ఇతరులైన అనుచరులతోనూ కూడినవాడై సముద్రాన్ని సుఖంగా తప్పక దాటగలడు. అతడు సముద్రాన్ని ఎండింపచేసినా చెయ్యవచ్చు, పరాక్రమం చేత మరేమైనా చెయ్యవచ్చు. అందుచేత వానరులతో కూడా విరోధము కలిగినట్టి పరిస్థితి ఏర్పడిన ఈ సమయంలో నా పురమునకు సైన్యమునకు ఏది హితమో అలాంటి కార్యం ఆలోచించండి అని రావణుడు లంకలో తన యొక్క రాక్షసులతో సమాలోచన చేశాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండైన యుద్ధకాండయందరి 6వ సర్గయందరి గల 19 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని లంకలో రావణుడు రాక్షసులతో ఆలోచన చేయుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండైన యుద్ధకాండయందలి 7వ సర్గయందలి గల 25 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాక్షసులు ఏమాత్రమూ దిగులు చెందవలసిన పని లేదు అని రావణునకు చెప్పుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.